హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీకరం, శుభకరం. ఈరోజు ధనుస్సు రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు? వీరి వైవాహిక జీవితం సుఖంగా సాగడానికి గాను ఎటువంటి మంత్రాన్ని పఠించాలి? అలాగే గడిచినటువంటి కొన్ని రోజుల నుండి కూడా పూరి జగన్నాథ స్వామి వారికి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ రోజున జగన్నాథ స్వామి వారి యొక్క నివేదనలకు సంబంధించినటువంటి 2 ప్రసిద్ధమైనటువంటి కథలను మనం తెలుసుకుందాం. అంటే జగన్నాథుడు ఎంత ప్రసన్నత చెంది ఉంటాడు, ఎంతగా భక్తుల్ని ఆదరిస్తాడో చెప్పడానికి ఈ కథలు మనకి ఉదాహరణలుగా నిలబడతాయి. వీటితో పాటుగా రేపటి నుండి కూడా మనకి వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ వారాహి నవరాత్రుల్లో ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే గనక మీ మనసులో ఉండేటటువంటి కోరిక నెరవేరుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు బుధవారం మృగశిర నక్షత్రం. ఈ 2 కూడా కలిసినటువంటి కారణం చేత ఈ సర్వార్థ సిద్ధి యోగం అనేటటువంటి యోగం మనందరికీ కూడా సంప్రాప్తిస్తుంది. ఇక ఈ రోజుకు ఉన్న విశిష్టత ఏమిటి అనంటే, ఈ రోజు చేసేటటువంటి అమావాస్య, ఆర్ద్ర నక్షత్రం 2 కలిసి వచ్చాయి కాబట్టి దీన్నే అమా ఆర్ద్ర అని అంటారు. ఈ రోజు చేసేటటువంటి పితృదేవత కార్యక్రమాల వలన పితృదేవతలకు యుగాయుత తృప్తి కలుగుతుందట. అంటే వేల సంవత్సరాల యొక్క తృప్తి కలుగుతుంది అని చెప్పి చెప్తారు. కనుక యథాశక్తి పితృదేవతను ఆరాధన చేయడం, పిండ ప్రదానం చేయడం, తిలోదకాలు ఇవ్వడం వంటి వాటితో పాటుగా ఋషికృతమైనటువంటి పితృస్తోత్రాన్ని కానీ పారాయణం చేయడం అనేది మంచిది. ఈరోజు సూర్యోదయానికి మృగశిర నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత అందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. ఇక ఈరోజు దినఫలాలను కనుక చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. పరిచయాలు మరింతగా బలపడతాయి. సందేహాలు, అపోహలు అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం రెండిటినీ కూడా అందుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రుబలం బాగా పెరుగుతుంది. రోజువారీ పనులైనప్పటికీ కూడా అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం చంద్రశేఖరాష్టకాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు అన్ని విధాల కాలం అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి, సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికి, కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి, వాహనానికి సంబంధించినటువంటి విషయాల మీద దృష్టిని సారించడానికి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మంచి ఫలితాలను అందుకోవడానికి కాలం చాలా చక్కగా ఉపకరిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతో పూజించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి. శత్రుబలం పెరిగేటటువంటి కాలం. దృష్టి దోషం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. మాట పడకుండా పూట గడవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. టార్గెట్ బేస్ జాబ్స్లో ఉండేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన కూడా కాస్త అధికమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం. ఇక పూరి జగన్నాథ స్వామి నైవేద్యాలకు సంబంధించిన కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడు ప్రతిరోజు కూడా తిరుమల క్షేత్రంలో సుప్రభాతంతో మేలుకొని ఆయన బద్రికా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి సంధ్యావందనాది క్రియలు చేసుకుని మనకి అయోధ్య నగరానికి వచ్చి అక్కడ దర్బార్లో కొలువుదీరి అందరి యొక్క యోగక్షేమాలు కూడా విచారణ చేసినటువంటి వాడై మధ్యాహ్నం వేళకు ఆకలిగొని పూరి జగన్నాథ క్షేత్రానికి వస్తాడు అని చెప్పి వైష్ణవ సంప్రదాయంలో ఒక మాట చెప్తూ ఉంటారు.
ఈ జగన్నాథ క్షేత్రంలోనే భోజనానికి ఎందుకు వస్తాడు అంటే, ఇక్కడ 56 రకాల ప్రతినిత్యం కూడా స్వామివారికి నివేదన చేయడం అనేది జరుగుతుంది. ఈ 56 రకాల నైవేద్యాలన్నీ కూడా పెట్టడానికన్నా ముందుగా స్వామివారికి కిచిడిని నైవేద్యంగా సమర్పిస్తారు. దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే గనక, ఒకప్పుడు కరారాదేవి అని చెప్పని ఒక భక్తురాలు ఉండేదట. ఆవిడ కృష్ణుణ్ణి తన కొడుకుగా భావించి, తనని తాను యశోదాదేవిగా భావించుకొని, ప్రతిరోజు ప్రొద్దుటే నిద్ర లేవగానే ముందు కిచిడి వండి, "రా నాయనా ఆకలి వేస్తుందా? తిందువుగా" అని చెప్పి బాలకృష్ణుని పిలిచేదట. ఈ పూరి జగన్నాథ స్వామివారు అంటే ఇదంతా కూడా పూరి జగన్నాథ క్షేత్రంలో జరుగుతున్నటువంటి వృత్తాంతం. ఆయన అక్కడికి వెళ్ళి మొట్టమొదట ఆ కిచిడిని తిని వస్తూ ఉండేవాడట. ఒకరోజు దక్షిణాపథం నుండి వచ్చినటువంటి ఒక సాధువు ఈ కరార అమ్మవారి దగ్గరకు వెళ్ళాడట. అంటే ఆ కరారాదేవి ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాడట. ఆ అమ్మవారు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి, "అమ్మా నువ్వు స్నానం చేయకుండా వంట చేస్తున్నావు. ఇది చాలా తప్పు. దేవుడికి అలా పెట్టకూడదు" అని చెప్పని ఉన్న నియమాలన్నీ చెప్పాడట. సరే అని చెప్పని ఆ నియమపూర్వకంగా ఆవిడ వంట చేయడానికి సిద్ధపడిందట. ఆ రోజు ప్రొద్దుటే కృష్ణ పరమాత్మ వచ్చాడు. వచ్చేపాటికి ఈవిడేమైంది చక్కగా స్నానం చేస్తుందట. రెండోసారి వచ్చాడట. వంటగది శుభ్రం చేస్తుంది. మూడోసారి వచ్చాడు. వంట పాత్రలు శుభ్రం చేస్తుంది. నాలుగోసారి వచ్చాడు. అప్పుడే వంట మొదలుపెట్టింది. మళ్ళీ ఐదోసారి వచ్చాడు. అప్పుడు ఆవిడ చక్కగా కిచిడీ చేసి పెట్టింది. ఆ కిచిడీ తిన్నాడట. చెయ్యి కడుక్కొని మూతి తుడుచుకుందాం అనుకునే సమయానికి ఆలయంలో నుంచి గంటలు వెలువడుతున్నాయట. నైవేద్యం గంటలు. అయ్యో! అక్కడికి వెళ్ళాలి కదా! నివేదన స్వీకరించాలి కదా! అని చెప్పి అలానే వచ్చేసాడట. ఆ పూజారులందరికీ కూడా ఆయన మూతికున్నటువంటి కిచిడి కనిపించింది. "ఎక్కడికి వెళ్లారు స్వామి? ఏం తిన్నారు? ఎవరు పెట్టారు? అసలు ఏంటి రహస్యం?" అన్నారట. ఆయన జరిగిన వృత్తాంతమంతా చెప్పి ఆ సాధువుని పిలిచి, "చెప్పండి పొద్దున్నుంచి నాకు ఎంత ఆకలి వేసిందనుకున్నారు? ఇవాళ కిచిడీ తినలేదు" అని చెప్పాడట. ఆ సాధువు మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్లి చెప్పాడట. "అమ్మా! ఇటువంటి నియమాలన్నీ మాలాంటి వాళ్ళకి శుద్ధి, భక్తి కలిగినటువంటి నీలాంటి వాళ్ళకి కాదు. కనుక నువ్వు రోజు ప్రొద్దుటే నిద్ర లేచి ముందు కిచిడీ వండి స్వామివారికి నైవేద్యం పెట్టు" అన్నాడట. అలా ఆవిడ ప్రతిరోజు చేస్తూ ఉండేది. అలా చేస్తున్నప్పుడు త్వరగా చెయ్యి, త్వరగా చెయ్యి అనడం కోసం అని చెప్పని జల్దీ కరోనా, జల్దీ కరోమా అని చెప్పి కృష్ణుడు అంటూ ఉండేవాడట. అలా కరోమా, కరోమా అనేవాడు కనుక ఆవిడ పేరు కరోమా అయిపోయిందని, ఆవిడ గతించి గోలోకానికి వెళ్ళిన తర్వాత ఒకరోజు కృష్ణ పరమాత్మ అంటే జగన్నాథ స్వామి విలవిలగా ఏడుస్తున్నాడట. రాజుగారు వచ్చి, "అదేం స్వామి ఎందుకు పిలుస్తున్నారు?" అంటే, "మా అమ్మ గతించింది. ఇక నా కిచిడి ఎవరు పెడతారు?" అనుకుని ఏడుస్తున్నాడట. "మరి ఆవిడని ఎందుకు మీరు తీసుకెళ్లారు?" అన్నారట. "ఈ దుఃఖాలతో కూడినటువంటి భూమి మీద ఉంటాం. ఆవిడ నాకిష్టం. అందుకని తీసుకెళ్ళిపోయాను" అన్నాడు. అందుకే ఆ కిచిడి ఎవరు పెడతారని మళ్ళీ ఏడుస్తున్నాడు. అప్పుడు రాజుగారు అన్నారట, "అయ్యా! మీ అమ్మగారి పేరు మీద మేమే మీకు రోజు కిచిడీ సెపరేట్‌గా చేసి పెడతాము" అని చెప్పి జగన్నాథ స్వామి వారికి చెప్పారు. అందుకని నాటి నుండి ఈ రోజు వరకి కూడా 56 రకాల చప్పన్ భోగిని స్వామివారికి నివేదన చేయడానికన్నా ముందుగానే ప్రత్యేకించి కరోరమ పేరు మీద ఒక కిచిడిని ఆయన స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి భక్తురాలే మరొక ఆవిడుండేది. ఆవిడ పేరు లాండీమాత. ఈవిడ కూడా తనని యశోదగా భావించుకొని జగన్నాథుణ్ణి బాలకృష్ణుడిగా భావిస్తూ ఉండేది. అయ్యయ్యో! పిల్లవాడు రోజు ఇన్ని వంటలు తినేస్తున్నాడు. ఇన్ని తింటే కడుపులో నొప్పి వేయదా? తేలిగ్గా అరగాలని చెప్పని ఆవిడ ప్రతిరోజు కూడా వేపాకులన్నీ కూడా ముద్దగా నూరి తీసుకొస్తూ ఉండేదట జగన్నాథ ఆలయంలోకి. వెళ్ళనిచ్చేవారు కాదు. ఇన్ని తినేటటువంటి దేవుడికి నీ వేపాకు ముద్ద కావాలా? పో అని చెప్పి గెంటేసేవారట. ఒకరోజు ఇంట్లో కూర్చొని ఏడుస్తుందట. వాళ్ళు అయ్యో! స్వామి నీ కడుపులో నొప్పొచ్చిందో, ఎలా ఉన్నావో, ఏమయ్యావో అని చెప్పని బాధపడుతూ ఉందట. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అమ్మా నాకివాళ బాగా మిఠాయిలు తినేసాను. కడుపులో నొప్పిగా ఉంది. వేపాకు మూత పెట్టు అన్నాడట. ఇవి తీసి పెట్టే సమయానికి మాయమైపోయాడు. ఆ రోజు రాత్రి రాజుగారి కలలో కనబడ్డారట. ఎందుకు రాజుగారు పదే పదే ఈ పూరీ జగన్నాథ స్వామి వారికి సంబంధించినటువంటి కథల్లో వస్తారు అంటే, పూరీ జగన్నాథ క్షేత్రంలో రాజుగారే ప్రథమ సేవకుడు. ఆయన పూరీ జగన్నాథుడికి పరమ విధేయుడిగా ఉంటూ ఉంటాడు. అందుకని ఆయనకి ఎక్కువగా చెప్తూ ఉంటాడన్నమాట.
ఈయన మా అమ్మ మూండీ మాత. ఆవిడ తెచ్చేటటువంటి వేపాకు ముద్ద నాకు అందనివ్వట్లేదు. నీకున్నటువంటి భద్రదాసి ఇబ్బంది అంతా కూడా రేపు మా అమ్మని తీసుకురా. నాకు అది కావాలి అని ఈయన వెళ్ళి చెప్పాట. ఈయన వెళ్ళి ఆవిడ ప్రతిరోజు వచ్చి స్వామివారికి ఆ వేపాకు ముద్ద ఇచ్చేటటువంటి విధంగా సేవను తయారు చేస్తాడు. ఆవిడ గతించిన తర్వాత కూడా ఆవిడ పేరు మీద ఇప్పటికీ కూడా స్వామివారికి 56 రకాల నివేదనలు అయిన తర్వాత తీతభోగ అనేటటువంటి పేరుతోటి దీన్ని సమర్పిస్తారు. అయితే ఈ తీతభోగాలు ఇప్పుడు ఈ వేపాకుల ముద్దకు బదులుగా మెంతుల యొక్క నీరును స్వామివారికి సమర్పిస్తున్నారు. అంటే సృష్టిగా భోజనం పెడతారు. ఆ భోజనం అరగడానికి స్వామివారికి మెంతులతో చేసినటువంటి ఈ తీతభోగను కూడా సమర్పిస్తారు. మన ఇంట్లో వ్యక్తి ఎలా ఉంటాడో అలా చూసుకుంటారండి అక్కడ కృష్ణుణ్ణి. ఆ కృష్ణ పరమాత్మ కూడా అలానే వాళ్ళతో మెలుగుతూ ఉంటాడు. ఇది పూరి జగన్నాథుని యొక్క వైభవం. ఇక ధనస్సు రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా నడుచుకుంటారు? అలాగే వారి జీవితం సాఫీగా సాగడానికి పఠించవలసిన మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి ఇది మనకి రాశి చక్ర క్రమంలో గనక చూసుకున్నట్లయితే గనక 9వ రాశి. వీరు చాలా మంచివారు. ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి వారు తమ జీవిత భాగస్వామితో చాలా మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. వారి యొక్క ఆలోచనలకు విలువనిస్తారు. వారు చెప్పేదంతా కూడా ఆశాంతంగా వినేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడ ఎక్కడ వీళ్ళతో ఏమీ పెద్దగా ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా లేవు. అయితే ఈ ధనుసు రాశి వారేంటంటే తాము సిస్టమాటిక్‌గా ఎలా అయితే ఉంటారో తమ పార్ట్నర్ కూడా అలాగే సిస్టమాటిక్‌గా ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఇక్కడ కాస్త ఇబ్బందులొచ్చే అవకాశాలైతే ఏర్పడతాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామితో వీళ్ళు కబుర్లు చెప్పడమే తక్కువగా ఉంటుంది. అంటే వింటూ ఉంటారు. చెప్పడానికి చెప్పడం తక్కువగా ఉంటుంది. వినడానికి ఇష్టపడతారే తప్ప కబుర్లు చెప్పడానికి పెద్దగా వీళ్ళకి అవకాశాలుండవు. ప్రస్తుత కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఇంచుమించుగా 2020 నుండి కూడా కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శని యొక్క సంచారాలు అనుకూలంగా లేవు. 2030 దాకా కూడా లేవు. ఈ 2030 వరకు కూడా భార్యాభర్తల మధ్యలో చిర్రుబురులాటలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ సమయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. కనుక ఈ ఇబ్బందులు తగ్గడానికి వీళ్ళకున్నటువంటి వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి ఇప్పుడు చెప్పబోయేటటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం అనేది వీళ్ళకి చాలా మంచిది. దీనితో పాటుగా ప్రతి శనివారం హనుమంతుడికి 108 తమలపాకులతో అర్చన గాని, ప్రదక్షిణలు గాని రెండిట్లో ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఉత్తమం. బుధ మంత్రం ఏమిటి అంటే ఓం బ్రాం బ్రేం బ్రూం సం బుధాయ స్వాహ. ఓం బ్రాం బ్రీం బ్రూం సం బుధాయ స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చక్కగా ఉదయం నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకొని జపం చేసినట్లయితే సరిపోతుంది. ఇంతకన్నా వేరే నియమాలు ఏమీ లేవు. మనం తినకముందు జపం చేయాలి అంతే. అయితే ధనుసు రాశి వారు ఎవరిని వివాహం చేసుకున్నట్లయితే మీరు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది అంటే మేషరాశి వారిని కానీ లేక సింహరాశి వారిని కానీ వీరు వివాహం చేసుకున్నట్లయితే గనక వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది. వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సహకరించేటటువంటి వర్గం. చేరువలో ఉంటారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలను కూడా సజావుగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాన్ని సందర్శించడానికి అవకాశాలు లేకపోలేదు. అలాగే ఉపయోగపడేటటువంటి ప్రయాణాలుంటాయి. ఉపయుక్తకరమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ వీటన్నింటినీ కూడా చక్కగా అధిగమించగలుగుతారు. కొత్త అవకాశాలు దరిచేరుతాయి. వీటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆదాయ వ్యయాలు రెండూ కూడా సరిసమానంగా ఉంటాయి. అప్పులు తీర్చడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలకు సంబంధించిన రూపకల్పనను కూడా చేసుకోగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాన్ని పఠించడం.
తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి 2 రోజుల కన్నా కూడా ఈ రోజు కాలం చాలా అనుకూలిస్తుంది. ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ప్రేమలు కూడా ఫలప్రదమవుతాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి చికాకులు కూడా తగ్గుముఖం పడతాయి. కొంత ఒళ్ళు నొప్పులు వంటి ఉండేటటువంటి అవకాశం అయితే మాత్రం లేకపోలేదు. ఈరోజు కొంచెము అవి బాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 3 గ్రహాలు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ రోజున ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేయడం అనేది మంచిది. అయినంత వరకు కూడా రిస్క్ అనేటటువంటి పదానికి పూర్తి దూరంగా ఉండండి. సహనాన్ని కోల్పోకండి. ప్రతి విషయాన్ని కూడా రహస్యంగా అంటిపెట్టుకోండి. ప్రతి పని కూడా అయ్యే వరకు ఊపిరి పీల్చుకోండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. ఇక రేపటి నుండి ప్రారంభమవుతున్న వారాహి నవరాత్రుల్లో మనసులోని కోరిక నెరవేరడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి నుండి కూడా ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. వీటికే వారాహి నవరాత్రులు అని పేరు. రేపటి నుండి ఈ నవరాత్రులు జూలై 4వ తేదీ వరకు ఉంటాయి. కాబట్టి ఈ 9 రోజుల పాటు కూడా ఇప్పుడు తెలుసుకున్నటువంటి పరిహారాన్ని చేసి మీ మనసులో ఉన్నటువంటి ధర్మబద్ధమైన కోరికను గనక అమ్మవారికి చెప్పుకున్నట్లయితే ఆ కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఇది పెద్ద కష్టమైనటువంటి పని కూడా ఉండదు. ఒక 20 నిమిషాల పాటు పట్టేటటువంటి పరిహారం అంతే. ప్రతిరోజు చేసుకోవాలి. రేపటి నుండి ప్రారంభం చేసి ప్రతిరోజు చేసుకోవాలి. ఇది ఉదయమైనా చేయొచ్చు, లేదా సాయంత్రమైనా చేయొచ్చు. ఈ 9 రోజుల్లో కూడా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే గనక మొదటి రోజు కాస్త బియ్యం తీసుకొని దానిలో పసుపు, కుంకుమ వేసి ఆ బియ్యాన్ని కలిపేయండి. దాన్ని అక్షంతల్లాగా తయారు చేసుకోండి. కుంకంలో, పసుపులో ఎక్కడా నూనె లాంటివి మాత్రం వాడవద్దు. పొడిగానే తయారు చేసుకొని ఒక పిడికెడ అంటే ఒక పిడికెడు బియ్యాన్ని తీసుకొని ఒక రాశిలాగా పోసి దాన్ని చక్కగా ఇలా చదునుగా చేసేసి ఇప్పుడు దీనికి 4 వైపులా కూడా 4 లవంగాలు పెట్టండి. బయట వైపుకు చూస్తున్నట్లుగా ఉండాలి. పూర్ణ భాగం ఉంటుంది కదా! అది బయటకు వచ్చేటట్టుగా ఉండాలి. అంటే ఫ్లవర్‌లాగా, పువ్వులాగా కనిపించేది ఏదైతే ఉంటుందో అది బయట వైపుకు చూస్తున్నట్లుగా 4 లవంగాలు పెట్టాలి. మధ్యలో ఒక లవంగం. అది ఎలా అయినా పర్వాలేదు. మధ్యలో ఒక లవంగం పెట్టి దీని మీద దీపపు కుంది గాని, ప్రమిద గాని ఉంచి దీంట్లో దీపారాధన చేయాలి. ఇప్పుడు ఈ దీపం వెలుగు జరుగుతున్నంత సేపు చక్కగా అక్కడ కూర్చొని ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః అంటూ 1000 సార్లు జపం చేయండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా ఒకసారి పారాయణం చేయాలి. ఆ రోజుకి అయిపోతుంది. మరుసటి రోజు ఏం చేయాలంటే ఆ బియ్యం, లవంగాలు ఇవేవీ తీయక్కర్లేదు. అక్కడ పైన ఉండేటటువంటి దీపారాధన కుంది ఏదైతే ఉందో దాన్ని మాత్రం చక్కగా తోమి, శుభ్రం చేసుకొని, మళ్ళీ కొత్త ఒత్తులు అవన్నీ వేసుకొని చక్కగా వెలిగించుకుంటూ ఉండండి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా 9 రోజులు చేసిన తర్వాత 10వ రోజు 4 తారీఖుతో మీకు ఈ పరిహారం పూర్తయిపోతుంది. అలా 5వ తేదీ నాడు ఏం చేయాలంటే గనక ఈ దీపారాధనకు ఏదైతే మట్టి ప్రమిదో ఏదైతే ఉంటుందో మామూలుగా మీరు ఇంట్లో వాడేసుకోవచ్చు. ఇక్కడ పెట్టినటువంటి లవంగాలు 5 ఉన్నాయి కదా! ఇవి తీసుకొని ఇంటి బయటకొచ్చి 4 దిక్కులా ఒక్కొక్కటి విసిరేయండి. ఐదోది ఏదైతే ఉంటుందో దాన్ని పైకి విసిరేయండి. అది మీ మీద పడకుండా ఉండే విధంగా కాస్త పైకి విసిరేయండి. ఇప్పుడు ఈ బియ్యం అంతా తీసుకొని దాంతో పాటుగా ఒక రూపాయి బిళ్ళ పెట్టి దీన్ని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టేసి బీరువాలో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వారాహి నవరాత్రులొస్తాయి కదా! మరి పై సంవత్సరం అప్పుడు ఆ బియ్యాన్ని బయటకు తీసి, ఈ బియ్యము ఆ యొక్క జాకెట్ ముక్క ఎరుపు రంగు వస్త్రం ఏదైతే చుట్టామో దాన్ని తీసుకెళ్ళి చెట్టు మొదట్లో వేసేయాలి. ఆ రూపాయి మీరు చక్కగా వాడేసుకోవచ్చు. ఇంతే పరిహారం. ఇక తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా చక్కగా కలిసొస్తాయి. విలువైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. సంగీతం, సాహిత్యాలు వంటి లలిత కళల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈరోజు చాలా బిజీగా ఉంటారు. క్షణం తీరిక లేకుండా ఉంటారు.
రోజుని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకునే రంగు పింక్ కలర్. పాటించవలసిన పరిహారం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయడం. సూర్యకవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రధానంగా ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. కనుక మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే మెరుగైనటువంటి ఫలితాల్ని అందుకోగలుగుతారు. అంచనాల మేరకు రోజంతా కూడా సాఫీగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనానికి సంబంధించిన మరమ్మతులు, ఇంటికి సంబంధించినటువంటి పనులు, కుటుంబ సభ్యులకు కావలసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీరు ధరించుకునే రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం అర్జునీకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రతి పని కూడా చిట్ట చివరి దాకా కూడా చికాకు పెట్టి చివరిలో సానుకూల పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఊహించినటువంటి ఖర్చులుంటాయి. ఇవి కూడా వృధా ఖర్చులుగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో అంతగా సరిపడదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే తక్కువగా మాట్లాడడం, తక్కువగా తిరగడం, తక్కువగా ఉండడం అనేది ఈరోజు మంచిది. కనుక ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవ్వడం ఉత్తమం. ఈరోజు మీరు ధరించుకోని రంగు కాఫీ పొడి రంగు. పాటించవలసిన పరిహారం రాహు గ్రహ కవచాన్ని పట్టించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులు వాయిదా పడుతూ ఉంటాయి. ఒకే సమయంలో అనేకమైన పనులను చెప్పుకోవాల్సినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడతాయి. ఒక సందర్భంలో సహకరించేటటువంటి వారు పెద్దగా అందుబాటులో ఉండడం అనేది లేకపోవడంతో ఆందోళన పెరుగుతుంది. శారీరక, మానసిక శ్రమ కూడా కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా అప్పు తీసుకున్న 2 విధాలా కూడా ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే వారికి ఈ రోజు కాలం అంత అనుకూలంగా లేదు. ఈరోజు మీరు ధరించుకునే రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.